కుటుంబ కథా చిత్రం రోజుకో ట్విస్ట్ తో ముందుకు కొనసాగుతుంది. అయితే ఈ రోజుకి 5వ రోజుగా చేరింది దువ్వాడ వాణి తన కూతురు. ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి తన కూతురు హైందవి ఇద్దరు కూడా నిరసన తెలుపుతున్నారు. 5వ రోజు చేరింది నిరసన. లోపల దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు, బయటే దువ్వాడ వాణి తన కూతురు నిరసన తెలుపుతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఇంటికే పరిమితమయ్యారు దువ్వాడ శ్రీనివాస్. ప్రమాదంలో గాయపడినటువంటి మాధురికి కూడా అండగా నిలవని శ్రీనివాస్ కేవలం ఇంటికే పరిమితమయ్యారు. వాణి వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య యత్నం చేశానంటే కూడా మాధురి తెలిపింది. అయితే వాంగ్మూలం ఇచ్చింది మాధురి. అయితే మాధురి వాంగ్మూలం ఆధారంగా వాణిని ప్రశ్నించనున్నారు పోలీసులు. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి నుంచి ఆర్టీవీకి అందుబాటులో ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్. ప్రతినిధి నాయుడు అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నాయుడు దగ్గరికి వెళ్దాం. నాయుడు, సో దువ్వాడ శ్రీనివాస్ ఏం చెప్తున్నారు? ఆయన కుటుంబానికి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే రోడ్డున పడిందని చెప్పొచ్చు. ఏకంగా భార్య కూతురు ఇద్దరు కూడా బయట నిరసన తెలుపుతున్నారు, ఆయన మాత్రం లోపలే ఉన్నారు. పెద్ద ఎత్తున అటు రాష్ట్ర రాజకీయాలకు కూడా సంచలనంగా మారింది. ఆయన ఏం సమాధానం చెప్తున్నారు? 30 ఏళ్ల వివాహిక జీతం, 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం వెరసి దువ్వాడ శ్రీనివాస్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఈరోజు ఇంటి గుట్టు రచ్చకెక్కి 6 రోజులు కావస్తోంది. 2 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్న ఆయన సార్వత్రిక ఎన్నికల గుణను గుండె ధైర్యంకు ఎదుర్కొని ఎమ్మెల్సీగా రాజ్యసభలో అడుగుపెట్టి సమస్యలపై ప్రస్తావించిన ఈ నేపథ్యంలో భార్య పిల్లలు ఇద్దరు కూడాను ఈరోజు ఆయన ఎక్కడైతే ఆవాసం ఉంటున్నటువంటి కొత్త ఇంటి దగ్గరకు వచ్చి 6 రోజులుగా ఇక్కడే తిష్టవేసి ఆయన మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే అండగా నిలిచినటువంటి మాధురి ఉందో ఆ మాధురి కూడాను నిన్న రోడ్డు ప్రమాదం, వాహన ప్రమాదం జరగడం, ఆమె కూడా ప్రస్తుతం హాస్పిటల్లో. ఈ పరిణామాలన్నీ కూడాను చక్ర దిగ్బంధంలో ఈరోజు దువ్వాడ చిక్కుకున్నాడన్న ఎటువంటి ప్రస్తుతం మనం దువ్వాడని మాట్లాడుతున్నాం. చూస్తే కనుక ఒక్కటొక్కటిగా మూకొమ్మడి దాడి. ఓవైపు ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాల్సి వస్తుంది, కుటుంబం కూడా రోడ్డును పడింది. కష్టాల్లో ఆదుకున్నటువంటి మహిళకి కూడాను ఈరోజు ప్రమాద రూపంలో మృత్యు ఒడిలోకి వెళ్ళి ఈరోజు ప్రాణాలతో బయటపడే పరిస్థితి ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఇంకా దువ్వాడ శ్రీనివాస్ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయే పరిణామాలు అనుకోవచ్చు. ఇవన్నీ చరిత్రలు ఎవరు కాలగర్భంలో ఎలా కలిసిపోతాయండి? జీవితం అన్నాక పుట్టిన నుంచి మరణించిన వరకు జయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి. అలాగే అత్యంత బీభత్సమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అన్నిటినీ ఎదురొడ్డి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు జీవితంలో 2 రకాలు ఉంటాయి. నా జీవితానికి వచ్చినప్పుడు పర్సనల్గా కుటుంబ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ. రాజకీయాన్ని ఓ కన్ను, కుటుంబం అన్నది మరో కన్ను. ఈ 2 నడిపించుకుని వెళ్ళటం అన్నది కొంచెం ఛాలెంజింగే, చాలా కష్టం. ఇది శ్రీరామచంద్రమూర్తికే వచ్చింది. రాజ్యమా కుటుంబమా? రాజ్యం కోసం నేను రాజుని కాబట్టి కుటుంబాన్ని ఆయన సీతాదేవికి పంపించారు. ఇక్కడ ఇదేంటంటే చరిత్ర, లెజెండ్స్లో పురాణాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురే. నేనంతటోండి ఆఫ్టర్ ఆల్ ఒక మానవ మాత్రలో. అవన్నీ మనం ఈ పురాణాలు ఇవన్నీ ఎందుకు చూస్తామంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా ఎదుర్కోవాలి, ఎలా నిలబడాలి ఇవన్నదే మనకు అవి తెలియజేస్తాయి. 30 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికే 30 ఏళ్ళుగా నరకయాత్ర పడే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ రోజు జాతకాల కలవనటువంటి ఇద్దరు జంట అవడమే ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ పాలిట శాపంగా మారిందనుకోవచ్చు. నిజం, జాతకాలు కదలలే. నిజంగా జాతకాలు ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ మాకు చెప్పారు అప్పుడు, మీ జాతకం కుదరలేదు, మీరు ఉండరు, ఉన్నా నిత్యం మీలో గొడవలే ఉంటాయన్నారు. అమ్మో, ఎంత ఫ్యాక్ట్ నేను చూశానంటే 30 ఏళ్ళు కూడా నరకమే చూశాను. ఈ మాటలు వాళ్ళు కూడా చెప్పారు. రాఘవరావు అనేవాడు 96లోనే శ్రీని విడిచిపెట్టేసి వచ్చాయని మా నాన్న చెప్పాడని వాణి చెప్పింది. అలాగే అంటే మొదటి సంవత్సరంలోనే వచ్చేయమని చెప్పాడంట. పెళ్లికి ముందే గొడవలు జరిగాయని ఆయనే చెప్పాడు. ఇవన్నీ ఏంటంటే గొడవలతోనే జరిగింది, గొడవలతోనే సమాప్తం అవుతుంది. ఇది అందరి కుటుంబ వ్యవస్థలాంటి మా కుటుంబ వ్యవస్థ కాదు. మా కుటుంబంలో ఏంటంటే వాణికి అహంకారం, అహం, డబ్బుంది నాకు, నేను కోటీశ్వరాలని, నువ్వెవడివి, లుంగిగాడివి, లుంగి షర్ట్తో వచ్చావు, మీ నాన్న రైల్వే ఎంప్లాయీ. మా నాన్న నిజమే రైల్వేలో సెక్షన్ ఇంజనీరు. మాకు చక్కగా బాగా చదివించాడు. నాకు ఎంఏ ఇంగ్లీష్ చేసి లా చేయించాడు. ఆ రోజుల్లో చేయించి ధైర్యము, నీతి, నిజాయితీ అప్పచెప్పాడు. అదే మాకు ఇచ్చిన ఆస్తి. ఆస్తితోనే ఇంతవరకు వచ్చాను. మరి మా నాన్నని విమర్శిస్తుంది, మా తల్లిని విమర్శిస్తుంది,
నా తల్లిని అనకూడరని అనరాని మాటలంటది. నా తల్లి ఒకరోజు కూడా 30 ఏళ్ళల్లో ఆ గుమ్మానికి రాల, నా గుమ్మానికి. ఇంతలా వివాద ఎలకా పిల్ల కొట్టుకున్న మీ దాంపత్యంలో 2 పిల్లలు ఆనిముత్యాలు, వాళ్ళు కూడా ఉన్నత చదువులు చదవడానికి భార్య భర్తలు ఇద్దరు సహకారం లేకపోతే ఆ పిల్లలు డాక్టర్లు అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఆ వాతావరణ పరిణామాలు ఉండేవి కాదు. మీ మధ్యన ఉంటున్న ఈ కలహాల పరంపరలో ఆ పిల్లల్ని అంతలా ఉన్నత చదువులు చదివించడం ఎలా, ఏ అంశం దోహదపడింది? అంటే నేను ఒకటి సార్, నాకు డే 1 నుంచి కూడా ఈ సమస్యలు ఉన్నాయి. పెళ్ళి కాకముందు నుంచి కూడా ఉన్నాయని చెప్పాను కదా, ఉన్నాయి. పెళ్ళి అయిన తర్వాత కూడా వచ్చిన సమస్యల్ని నేను ఒక ఆశయంతో బ్రతికాను. ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి, గౌరవప్రదమైన స్థాయికి వెళ్ళాలి. ఏదో ఉద్యోగం చేసుకొని నమస్కారం పెట్టుకొని బ్రతికే లైఫ్ నాకు వద్దు. ఏదో మంచి స్థాయికి వెళ్ళాలని చాలా రంగాల్లో ప్రయత్నించి రాజకీయ రంగంలో తీసుకుని వ్యాపార రంగాలు కూడా బాగుండాలని చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన. 22 సంవత్సరాలకి బిజినెస్ స్టార్ట్ చేశాను నేను, పెళ్లికి ముందే. కానీ వాళ్ళ కుటుంబంతో పరిచయం అయిన తర్వాతే దువ్వాడ శ్రీనివాస్కి ఒక ఐడెంటిటీ వచ్చింది, రాజకీయాలకు ఒక గుర్తింపు వచ్చింది, వ్యాపారానికి కూడా పెట్టుబడి. మీరు అద్దెంట్లో కూడా అద్దె కట్టి బియ్యం పప్పు ఉప్పులు కూడా పంపించానని రాఘవరావు గారు బాహాటంగా చెప్పారు. ఇంకో మాట కూడా చెప్పాడు, విద్యా సంస్థలు ఉండేవి కాలేజీలు, ఏదో నేను తప్పు చేశాను అనేది చెప్తున్నాడు. మరి ఆ మాట మర్చిపోయాడు లీగల్గా. నేను పెళ్ళి నాకు ఎప్పుడైంది 94లో, విద్యా సంస్థలు ఎప్పుడు పెట్టానో తెలుసు సార్, 92లో పలాసలో ఒక పెద్ద ట్యూటోరియల్స్, మెలియాపుట్టి, పాతపట్నం, సారాకోట్లో ప్రైవేట్ జూనియర్ కాలేజెస్, మొత్తం 800 దాటి నా దగ్గర స్ట్రెంగ్త్ ఉండేది. నా వయసు అప్పుడు ఎంతో తెలుసు సార్, మహా అయితే 23-24 సంవత్సరాలు ఉంటుంది. ఆ వయసుకే ఒక 800 మంది విద్యార్థులు నడిపించే అకాడమిషియన్గా నేను ఉన్నాను అంటే, నేను లాడ్జికి 350 రూపాయలు కట్టుకోలేనా? నేను లుంగి షర్ట్తో ఉన్నానా? నీ అంత ఆస్తి లేకపోవచ్చు, కానీ లాడ్జికి బిల్లు కట్టలేని పరిస్థితి, లుంగి షర్ట్గా ఇలా ఉండడం, నువ్వు నాకు పప్పులు ఉప్పులు పంపిస్తే బ్రతకడం, అంత నీచమైన పరిస్థితి. నువ్వు పెద్దోడివి, 80 సంవత్సరాలు వృద్ధుడివి, నా స్వంత ఆస్తి మీదకి నువ్వు వచ్చి కూర్చున్నావంటే సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? ఇది నా ఆస్తి, నీకు ఎంత ధైర్యం? నీ ఆస్తి నేను ఎప్పుడైనా ముట్టానా, చూశానా? నాకేమైనా ఎప్పుడైనా ఇచ్చావా? నాకు నేను కష్టపడి సంపాదించుకున్నటువంటివి ఇవన్నీ. ఇంకో మాట కూడా ప్రస్తావించారు, నా దగ్గర మాత్రం విధేయుడిగా ఉంటూనే నన్ను మోసం చేసినటువంటి దువ్వాడ శ్రీనివాస్ తాలూకా అసలు రంగు ఇవాళ కల్లారా చూస్తున్నాను. అసలు రాఘవరావు అసలు రంగు ఒకసారి మైక్ పట్టుకుని అడగండి. వ్యభిచారి, వ్యసనపరుడు, వారం 10 రోజులు హోటల్కి వెళ్ళాడంటే తిరిగి రాడు. ఈ ఇంటికే ఆడాలని తెచ్చి సొంత ఇంట్లోనే కూర్చోబెట్టుకునే వ్యభిచారి. ఇది కాదని ఏ ఒక్కరికైనా టెక్కల్లో ఒక్కడి చేత అనిపించండి రాఘవరావుకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవని, జీవితంలో విపరీతమైన ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవని చెప్పమనండి. మరి ఆయనకు పుట్టిన కూతురుగా, ఆయనకు వచ్చిన అల్లుడిగా, మరి ఆ కూతురే అంటది మా ఆయనకి లీగల్ కాంటాక్ట్స్ ఎప్పుడు లేవు, ఎప్పుడు తప్పు చేయలేదు, బాగా చూసేవాడు, బాగా చేసేవాడు, మందు లేదు, వ్యసనం లేదు, తప్పులు లేవు, జూదం లేదు, ఏవీ లేవు. నిజమే, నాకు ఏవీ లేవు. మరి ఇన్ని లేనప్పుడు తండ్రి చేసిన తప్పుని ఎప్పుడూ ఎదిరించలేపారు. మరి తండ్రి చెయ్యని తప్పుని నా పిల్లల చేత ఎలా ఎదిరించేటట్టు చేస్తున్నారు? గతాన్ని తవ్వుకుంటూ పోతున్నారు. 6 రోజులు కావస్తోంది. భార్య అదేవిధంగా పిల్లలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ అంగట్లో మీరు ఇంట్లో. మీరు ఏదైతే ప్రాణాలను కాపాడారో మీకు అండగా నిలిచినటువంటి ఈవేళ మాదిరి పరిస్థితి హాస్పిటల్లో విషమంగా ఉంది. ఇటువంటి పరిణామాల్లో కూడా బయటికి వెళ్ళే పరిస్థితులు లేనటువంటి పరిణామాలు శ్రీనివాస్ ఎదుర్కొంటున్నారు. అంటే తను ఏంటంటే సార్, రహస్యంగా కుటుంబం అంటే ఏంటి, 4 గోళ్ల మధ్య ప్రశాంతంగా పరిష్కరించుకోవడం. భార్య తప్పు చేసినా, భర్త తప్పు చేసినా పరిష్కరించుకొని ఈ భారతదేశంలో కుటుంబాలు వెళ్తున్నాయి. అలా కాకపోతే ఒక్క కుటుంబం కూడా దువ్వాడ వాణిలాగే ప్రతి ఆడది ఉంటే, ప్రతి ఆడది అలాగే అనుకుంటే ఒక్క కుటుంబం నిలబడదు, ఒక్క మగాడు కూడా ఇంట్లో ఉండలేడు. కానీ ప్రతి ఆడది భారత స్త్రీమూర్తి, ఆమె శక్తి అమోఘం. ఆ శక్తి వల్లే కుటుంబాలు నడుస్తున్నాయి, కుటుంబ వ్యవస్థలు. ఈమెలా ప్రవర్తిస్తావద్దు. నేను ఒకటి అంటాను, నేనే తప్పు చేస్తుంటే, నేనేం మంచోడిని, నిజాయితీపరుడిని అని నేనేమి చెప్పేసుకోవట్లా. నేనేమైనా ఒకవేళ తప్పు చేస్తుంటే మరి నువ్వు నాకు 4 గాళ్ళ వచ్చి చెప్పాలి కదా, బహిరంగపరచాల్సిన అవసరం ఏంటి? అడిగారంట కదా మీరును, మీకు పిల్లలు ఆమె కూడా అడిగారంట, మాధురితో ఉన్నటువంటి సంబంధం విషయంలో అది ఎంతవరకు కరెక్ట్ నానని పిల్లలు అడగడం జరిగింది, భార్య కూడా ప్రస్తావించడం జరిగింది. దాంట్లో మీ మధ్యన వివాదం తారాస్థాయిలో జరిగిన తర్వాతే ఇంటి నుండి బయటికి పంపించి ఇంట్లోకి రానేటువంటి పరిణామం. ఈ ఆమెకి ఇలా ఇవే చెప్తుంది. మరి 2004లో నేను వైఎస్ఆర్తో పాదయాత్ర చేసినప్పుడు బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశాను. వైఎస్ఆర్ హరిశ్చంద్రపురం టికెట్ పోటీ చేయమని నన్ను వేశారు ఇన్ఛార్జిగా. మరి టికెట్ ఆమెకి ఎలా వెళ్ళింది?
అప్పుడు ఈ రాఘవరావు ఈ వాణియే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ నా కూతురికి ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్గా వేస్తానని బెదిరించాడు. ఆ రకంగా నా టికెట్ వాళ్ళు తీసుకున్నారు. ఇది 2024. 2024లో కూడా మాధురి అనే అమ్మాయిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి తనే నన్ను పరిచయం చేసి మళ్ళీ తనతోనే నాకు రిలేషన్స్ క్రియేట్ చేసిన వ్యక్తి ఇంట్లో ప్రశ్నించాల్సింది పోయి వీధిలో ప్రశ్నించి, అంటే 2 ఏళ్ల క్రితం పరిచయం అని అంటున్నారు కదా, అప్పటి నుంచి ఈ పరిచయాల నేపథ్యం ఈరోజు మీ మధ్యన బలపడింది అన్నట్టు విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతే పిల్లలను భార్య మిమ్మల్ని అడగడం. మాధురి అనే వ్యక్తిని దువ్వాడ వాణి ఒక స్కేప్ గోట్గా వాడింది. ఎవరో ఒక కొంచెం బాగా కనిపించే అమ్మాయిని తెచ్చి ఈయనకి లింకప్ చేసేద్దామని పిలిచి అలా స్కేప్ గోట్ బలిపశువుగా వాడిందని ఇప్పుడు నాకు చాలా ఎవిడెన్స్ ద్వారా తెలిసింది. ఎందుకంటే తనే చెప్పింది, నువ్వు మాధురి నేను ఒంట్లో బాగోలేదు, నువ్వు సార్తో వెళ్తుండు, నీ పాపని నా దగ్గర పెట్టేయి, నువ్వు వెళ్ళి వస్తుండు, సార్ విజయవాడ వెళ్ళినా కొంచెం తోడుగా ఉండు, వెళ్తుండు, ఏ భార్య అని చెప్తుందా? నేను ఆశ్చర్యపోయాను. ఇదేంట్రా బాబు తినేలా చెప్తుంది. తల మీద ప్రమాణం చేసి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పమనండి, ఈ మాట చెప్పలేదని చెప్పగలదా? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పమనండి. చెబితే చెప్పింది మీకు కూడా 2 పిల్లలు ఉన్నారు, భార్య వివాహితులు అన్నటువంటి విషయం పాయింట్ చెప్పట్లేదు. ఆమెను బలిపశువు చేయడానికి, నన్ను నాశనం చేయడానికి వాడే విధానం నేను చెప్తున్నాను. పిల్లల సంగతి చెప్తా. అలా వాడే విధానంలో ఆమెను బలిపశువు చేసింది. నా దగ్గర నుంచి కూడా టికెట్ బ్లాక్మెయిల్తో తీసుకుంది. నేనే టికెట్ ఇవ్వమని అధిష్టానానికి చెప్పాం, ఇచ్చాం. తర్వాత కార్యక్రమంలో నువ్వు గ్రాఫ్ సంపాదించుకోలేకపోయావు. ఆ గ్రాఫ్ పోవడం వల్ల మళ్ళీ నా వరకు వచ్చింది. సరే, నేను పోటీ చేస్తున్నప్పుడు అచ్చెన్నాయుడికి మద్దతు పలికింది. మీరు వెళ్ళి ఆ ఊర్లో అడగండి. రాఘవరావు అయితే కొన్ని 100 మందికి ఫోన్ చేసి 1000 మందికి దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోవాలి, సైకిల్ కోట్ వేయండి అని చెప్పాడు. వాణి చెప్పింది. అంటే ఆ ప్రతిఫలమే ఇప్పుడు అచ్చెన్నాయుడు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు అనుకోండి. నేననేది ఏంటంటే, మేము ముందుగా ఈ 30 ఏళ్లలో జరిగినటువంటి వ్యవహారాలను నేను ఒక్కనాడు కూడా బయటపెట్టల. ఒక్కరోజు కూడా తెలియదు ఎవరికి. తిరిగి ఎలా చెప్పేవాడిని? నా మామ గొప్పోడు, మీతోనే చాలాసార్లు చెప్పాను, నా మామ ఉన్నతుడు, నా భార్య దేవత, ఇలా చెప్పుకొచ్చాను. ఎందుకు చెప్పానో తెలుసండి? కుటుంబం. మరి టికెట్ ప్రకటించిన రోజు నా 25 సంవత్సరాల కష్టంతో నాకు టికెట్ వస్తే జగనన్నకి రిక్వెస్ట్ చేసి టికెట్ నీకు విడిచిపెట్టాను, చూసావా? అప్పుడు ఎంత సంఘర్షణకి ఎంత బాధపడి ఉంటాను. అప్పుడు నవ్వుకునే చెప్పాను, అప్పుడు కూడా బయటపడలా. అప్పుడు దువ్వాడ వాణి గ్రేట్ లీడర్ అని చెప్పాను, కానీ కించపరిచి మాట్లాడలే. నా తత్వం ఏంటంటే, ఈ 4 వాల్స్ మధ్య, 4 గోళ్ల మధ్య మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సిన విషయాలు ఇవి, బయటపడకూడదు అన్నది నా తత్వానికి. డ్యామేజ్ జరిగిపోయింది, రచ్చెక్కిపోయారు, తెచ్చారు. ఇప్పుడు దీన్ని పరిష్కార మార్గం వెళ్ళే పరిణామం అసలు ఏమీ దొరకట్లేదా? ఈరోజు చూస్తే మాధురి యాక్సిడెంట్ అయిపోయి హాస్పిటల్లో ఉంది. మిమ్మల్ని 2 ఏళ్ళుగా ఆమె సంరక్షించుకుంటూ వస్తున్నారు. చూస్తే కుటుంబ సభ్యులు వచ్చి అంగట్లో కూర్చున్నారు, మీరు ఇంటికే పరిమితమయ్యారు. ఆమె హాస్పిటల్లో ఉంది. ఆమెకి ఇప్పుడు ఎవరు దిక్కు? హస్బెండ్ కూడా పట్టించుకోలేదు, తల్లిదండ్రులు కూడా పట్టించుకునే, అత్తమామలు కూడా పట్టించుకునే పరిస్థితి. శ్రీనివాస్ కిమ్ కర్తవ్యం. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, ఇంటి మీదకి తిను దాడి చేసింది. నన్ను కలవాలనుకుంటే ప్రశాంతంగా రావచ్చు, నీకు హక్కు ఉంటే ప్రశాంతంగా రావచ్చు. నీకు 20 కోట్ల రూపాయల పైసలకు ఫ్యాక్టరీ రాసి ఇస్తాను, ఒక 6 కోట్ల రూపాయల నివాసం, మంచి బంగ్లా కట్టాను స్టార్ హోటల్లో, అది నీకే ఉంది, నీ స్వాధీనంలో ఉంది. కోర్స్ ట్రాన్స్ఫర్ జరగలేదు, చేసేస్తాను. చిన్న లోన్ ఉంది, క్లియర్ చేస్తాను. 15 లక్షల లోన్ ఉంది, క్లియర్ చేసి ఇస్తాను. ఈ నివాసం తనుంటున్న నివాసానికి నాకు తాళం వేసి టికెట్ వచ్చిన తర్వాత ఇంటికి రానివ్వకుండా చేసింది. ఇంటికి రానివ్వకుండా చేస్తే మీకు చెప్పాను ఈ స్టోరీ అంతా. కారులోను లాడ్జిల్లో గడిపిన నేను, మా అమ్మ దగ్గర ఒక ఏడాది పట్టున్న నాకు, నేను మా తమ్ముడు మాధురి కూడా కొంత సహకారం చేస్తే, ఆ సహకారంతో ఈ స్థలం కొని, ఈ ల్యాండ్, ఈ బిల్డింగు ఇంకా అన్ఫినిష్డ్, పూర్తి కాలే, ఇదో కమర్షియల్ కాంప్లెక్స్లా కడదామని మేము అనుకుని బిజినెస్ పరంగా అనుకుని ఒక రూమో 2 రూములు ఉంటే ఇందులోనే ఉండొచ్చు అని అనుకున్నాను. ఎందుకు నాకు వచ్చిన పరిస్థితిని బట్టి. అప్పటి నుంచి తను కూడా ఏంటంటే, నాకు ఎప్పుడైతే తిండికి కూడా లేని పరిస్థితి అయిపోయాను, పెట్టేవాళ్ళు భోంచేసావా, తిన్నావా, పడుకునేవా, నాన్న అని అడిగించింది ఈరోజు పిల్లల చేత. మరి 2 ఏళ్ళు కూడా నాన్న ఎక్కడున్నాడో కూడా అడిగించిందా? ఎప్పుడైనా? ఈరోజు వచ్చింది ఇక్కడికి నా ఆస్తిని. ఎప్పుడైనా ఈ 2 ఏళ్లలో ఉన్నావా, చచ్చావా, బ్రతికావా, తిన్నావా, ఎలా ఉన్నావా అని అడిగిందా? ఎవరు చూశారు నాకు? మా అమ్మ, మాధురి. వీళ్ళిద్దరూ చూశారు. అన్ని ఏర్పాట్లు, భోజనాలు అన్ని ఏర్పాట్లు చేశారు. నేను తిరుక్కుంటూ వస్తూ ఉంటాను, ఇవన్నీ చేస్తుంటాను. ఇది తన ఆస్తి అనడానికి ఆమె దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. పలాసలో ఉన్నట్టు సైట్ ఏదైతే ఉందో అది ఆమె పేరున ఉండేది. టెక్కలి అభ్యర్థిగా ప్రకటించే క్రమంలో ఆ ఆస్తిని మాత్రం బాబా మిసెస్ పేరు రాయడం జరిగింది.
ఇది ఎలక్షన్ ఎఫిడవిటీలో దాఖలు చేయడానికి ఈరోజు ఎఫిడవిటీలో కూడాను ఈ ఆస్తి దీనికి సంబంధించిన మీ పేరే ఉంది, అది అమ్మేసి ఇక్కడ మీరు కట్టుకొని ఇది కొనుక్కున్నారని చెప్పి పక్క ఆధారాలతో ఆమె ఆరోపిస్తుంది. ఎఫిడవిట్ ఆమెకి పలాస ల్యాండ్ ఆమె పేరును ఉంది అన్నారు కదా, డాక్యుమెంట్ చూపించమనండి. ఆమె నుంచి మా మరదలకు వచ్చింది అన్నారు కదా, డాక్యుమెంట్ చూపించమనండి. సార్ ఇవన్నీ నా స్వార్జితాలు. పలాస ఆస్తి కానీ, ఇక్కడ ఉన్న ఇల్లు కానీ, ఫ్యాక్టరీ కానీ, ఇప్పుడు నేను కట్టుకున్నటువంటి ఇల్లు కానీ, ఇవన్నీ నాకు స్వార్జితాలు. ఎవరి వల్ల నాకు వచ్చినవి కావు. ఈ ఆరోపణలన్నీ డబ్బు కోసం, రాజకీయం కోసం. తమ డిమాండ్ ఏంటని నేను చూశాను 2-3 రోజులుగా. నువ్వు పలాస వెళ్ళిపో, పలాసలో మాధురితో ఉండు అంటే నువ్వు భార్యవా, సైకోవా? ఒక భార్య నువ్వు మాధురితో కలిసి పలాస వెళ్ళని ఇప్పుడే నేను అనొచ్చా? నేను తప్పు చేస్తే చేయొచ్చు కాక నువ్వు అనొచ్చా? ఇక్కడ ఉండకూడదు, ఎమ్మెల్సీగా సస్పెండ్ చేయండి, ఎమ్మెల్సీ పదవి తీసేయండి. చాలా ఎమ్మెల్సీ తీసేస్తే చాలు, పార్టీని సస్పెండ్ చేస్తే చాలు, లేదు నేను పలాస వెళ్ళిపోయి ఎలా తిరిగినా చాలు. టెక్కల్లో మాత్రం చేయొద్దండి, ఇది డిమాండ్. ఏంటి జ్యూరిస్డిక్షన్ ఫీలింగ్స్ ఏంటి? వాణి ఆరోపణలకి మదనపడి ఈరోజు మాధురి ఆత్మహత్య చేసుకోవడానికి కూడాను నిన్న కారులో వెళ్ళి ప్రమాదం గురైంది. అటువంటి ఒక తోటి మహిళ అంత మదనపాటు గురైనటువంటి వాణి బిహేవియర్ ఈరోజు ఒక భర్తగా సమర్థిస్తున్నారా? ఈరోజు మాధురికి ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితి నుండి బయటికి తెచ్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు? సార్ ఒకటి, మాధురి మా కుటుంబ గొడవలు ఒక పక్కన పెడితే, మాధురి అనే అమ్మాయి జీవితాన్ని ఒక పెద్ద కుటుంబంలో పుట్టి గౌరవంగా ఉన్నటువంటి వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు కూడా రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం మీకు తెలుసు బాగా. ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా అమ్మాయి, యువతల టెక్కల్లో కూడా గౌరవమైన కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిని దువ్వాడవాణియే తెచ్చి ఆ కుటుంబాలని కన్నవారికి అత్తవారికి దూరం చేసి స్కేప్ గోట్ చేసి బలిపశువుగా వాడి నడి రోడ్డు మీద వదిలేస్తే, ఇదే పరిస్థితుల్లో గత ఏడాది తను చనిపోవాలనుకుంది. అనుకునేటప్పుడు నేను ఫోన్ చేసి విజయవాడ రమ్మని మాట్లాడాను. ఎందుకు చనిపోవాలి, ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు, తప్పది, 3 పిల్లలు ఉన్నారు అని నేను నచ్చజెప్తే నా మాటలు వింటూనే వెళ్ళి ఆ పక్క రూమ్లో హ్యాంగ్ చేసుకుంది. ఈ హ్యాంగ్ చేసుకునే విషయాన్ని కూడాను వాణి మరోసారి ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితే జరిగితే హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉండొచ్చు, ప్రెస్ స్టేట్మెంట్ ఉండొచ్చు, ఇటువంటి 1,00,000 ఆధారాలు ఉండే అవకాశాలు ఉంది. కానీ ఆ అవకాశాలు ఏమీ లేకుండా ఇది ఒక కల్పితం అన్నటువంటి ఒక ఆరోపణ. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, ఆ హ్యాంగ్ చేసుకునే దాని నుంచి నేనే చేయి పెట్టి వెంటనే ఒక అనుమానం వచ్చి నాకు ఒక నిమిషంలోనే రూమ్లోకి వెళ్ళినప్పటికీ హ్యాంగ్లో ఉంది, వెంటనే నేను బయటకు తీసాను. అయితే ఈ విషయాన్ని చెబితే ఏం జరుగుతుంది బయటికి? అసలు మాధురి ఎప్పుడైనా బయటకు వచ్చిందా? నువ్వు ఏ రోజైనా పార్టీలోకి రాని తీసుకొచ్చావో, ఈ రోజు వరకు జరిగిన సంఘటనలో ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చిందా? నువ్వు ఎన్నిసార్లు అబస్పాలు చేసావు, మాధురికి నాకు పేరు పెట్టి అన్నవారికి అత్తవారికి దూరం చేసావు అమ్మాయిని, ఎప్పుడైనా వచ్చిందా? రాలేదే. ఎప్పుడు రానమ్మాయి ఈ విషయంలో మాత్రం ఎందుకు వస్తుంది? జరిగిన సంఘటన ఇది. ఏ సందర్భంగా రానటువంటి మాధురి నేను ఉరేసుకున్నానని వస్తుందా? ఆమె ఉరేసుకుందని నేను చెప్తానా? ఇది రహస్యాలు కదండి. రహస్యాలు బయట పడ్డాయి కాబట్టి ఈరోజు వచ్చాయి. రహస్యాలు బయటపడినంత వరకు రహస్యంగానే వెళ్ళాలి. కుటుంబ వ్యవహారాలు ఇవి. ఆమెది కుటుంబం, నాది కుటుంబం, వాణిది కుటుంబం. నీలాగా ఎవడు రచ్చకెక్కడు, నీలాగా ఎవడు రోడ్డెక్కి మాట్లాడు, నీలాగా సైకోలాగా ఎవరు బిహేవ్ చేయరు. నీ లాంగ్వేజ్ ఏంటి, భాష ఏంటి, ఇలాంటి దారుణంగా నీవు ఈరోజు చాలా ట్రోల్స్లో కూడా చాలా దగ్గర పిల్లల మీద దాడి చేశారంటున్నారు. నేను పిల్లల మీద దాడి చేయలేదండి. ముందు రోజు పిల్లలు వచ్చారు. పిల్లలు వచ్చేటప్పుడు అక్కడ 50-60 మంది అన్నోన్ పర్సన్స్ వచ్చారు. నా పార్టీకి చెందిన వాళ్ళు కూడా కాదు. వచ్చారు, కారాలు, నిచ్చెనలు, తర్వాత తాళ్ళు, గుణపాలు పట్టుకొని వస్తే ఇదేనా దాడి చేయడానికి వచ్చారా, కలవటానికి వచ్చారా? వస్తే రాత్రి 11 గంటలప్పుడు ఏంటి, ఇదేంటి పద్ధతి? ఎందుకు వచ్చారో వాళ్ళకి పిలవడానికని వెళ్ళి మళ్ళీ నేను వెనక్కి వచ్చాను. సరే, ఆ రోజు నేను తలుపు తీయలే. రెండో రోజు మళ్ళీ తను వచ్చి ఆ డోర్స్ పగలగొట్టి ఈ డోరు రంప బ్లేడ్ పెట్టి పవర్ బ్లేడ్ పెట్టి కట్ చేసి లోపలికి ట్రెస్పాస్ చేసి ఫోర్సిబుల్. ఎందుకు వచ్చావు అంటే దాడి చేయడానికే కదా. మరి ఒక్కడినే నేను ఉంటే నా పరిస్థితి ఏంటి? ఒక 40-50 మందిని వేసుకొని వచ్చావు. మీడియా ఎందుకు? కూతురులు నా దగ్గర పంపించినప్పుడు మీడియా కావాలా? నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు మీడియా కావాలా? అంటే సమస్య పరిష్కారానికి వచ్చావా, సమస్యని బహిరంగపరిచి నన్ను అభాస్పాలు చేయడానికి వచ్చావా? ఏంటి నీ ఉద్దేశం? సమస్య పరిష్కారానికి కోరిన దానివైతే 4 వాల్స్ మధ్య చేస్తావు. దువ్వాడ శ్రీనివాసనే నాశనం చేయాలి, ఆ టెక్కల నుంచి వెళ్ళిపోవాలన్నది నీ కాన్సెప్ట్ కాబట్టి నన్ను ఇక్కడ అభాస్పాలు చేయడానికి నీ ప్రయత్నం చేస్తున్నావు అనేది జగమెరిగిన సత్యం. అందుకని నాయుడు ఇక్కడ ఒక విషయం, 2 ఏళ్ల క్రితం పరిచయమైనటువంటి మాధురి విషయంలో దువ్వాడ శ్రీనివాస్
చాలా పాపం, వారి కుటుంబానికి వేరు చేసింది, వారి కుటుంబం మొత్తం కూడా విచ్ఛిన్నమైనట్టుగా మాట్లాడుతున్నారు. అదే తన కుటుంబానికి సంబంధించి 30 ఏళ్ల వైవాహిక జీవితానికి సంబంధించి 2 పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఇంటి బయటే ఉన్నారు. వారి విషయంలో ఏమాత్రం కూడా కొంత కనీసం పిల్లలైనా కూడా భార్య నిజంగానే వేధించింది, తనని కొంత కించపరిచింది, అవమానపరిచింది అన్నప్పుడు పిల్లలని దగ్గర తీసుకోవాల్సింది కదా. 6 రోజుల పాటు తన కూతురు బయటే ఉన్నప్పటికీ కనీసం వారితో మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? అంటే అంత శత్రువులుగా ఎందుకు చూస్తున్నాడు? చూస్తే ప్రస్తుతం మాత్రం ఈ వివాదంలో ఆ ప్రయత్నాల విషయంలో పెద్దలను ఎవరినైనా సంప్రదించే అవకాశం ఉందన్నటువంటి ప్రయత్నాన్ని కూడా ఆయన కొనసాగిస్తున్నారు. పిల్లలు తల్లితో పాటే ఉన్నారు, ఎందుకంటే ఆమె తల్లి మాటలకు ఎడిట్ అయిపోయి ఉన్నారు. తన మాటలు వినే పరిస్థితి లేనటువంటి పరిస్థితిని కూడా గతంలో వివరించడం జరిగి ప్రస్తుతం చూస్తే కనుక వాణితో ఉన్నటువంటి విభేదాలే తప్ప కానీ పిల్లలతో తనకి ఎప్పుడు కూడా సన్నిహిత ఉండేది, ప్రేమానురాగాలు. పిల్లల విషయంలో ఈరోజు వాణికి మీకు ఉన్నటువంటి ఈ వివాదం 30 ఏళ్ళుగా నడుస్తుంది, కానీ పిల్లలు ఈరోజు నడి రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళతో మాట్లాడాలని ఒక ప్రయత్నమైనా కనీసం ఈ 6 రోజుల్లో చేశారు. సార్ ఇప్పుడు వ్యవహారం మీకు ముందు నుంచి చెప్తున్నాను. రాఘవరావు తన కూతురులో బుర్రలో విషం పెట్టి కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. ఒక వ్యభిచారి వ్యసనపరుడైన రాఘవరావుని ప్రశ్నించలేకుండా భర్తను ప్రశ్నించేటట్టు, కూతురు తాలూకు అల్లుడిని ప్రశ్నించేటట్టు రాఘవరావు ప్రిపేర్ చేశాడు. ఆ రాఘవరావు ఆ కూతురు కలిపి నా కూతుర్లు నన్ను ప్రశ్నించేటట్టు చేశారు, నా కూతుర్ల చేత నన్ను ప్రశ్నించేటట్టు చేశారు. ప్రశ్నలో అర్థం ఉంది కదా, వివాహేతర సంబంధం ఏంటి నాన్న, ఇది మనకి ఎంతవరకు మంచిదని పెద్ద పాప స్పష్టంగా అడుగుతుంది. నాన్న తప్పు చేసిన తర్వాత ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న మాట తప్ప ఏ రోజు కూడాను మీకు తప్పుడు మాట. ఇప్పుడు కూడాను నాన్న హీరోగానే భావిస్తున్నారు, నాన్నతో పాటు ఉంటామని కూడా వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు. ఇక్కడ క్లారిటీగా నేను చెప్పవలసింది ఏంటంటే, వాళ్ళు నా పిల్లలు, నా ప్రాణం. నా ప్రాణాలని నేను 100 కోట్ల వ్యాపారం టర్న్ ఓవర్స్తో చేస్తూ వ్యాపారాలు చేసిన రోజులు ఉన్నాయి, డీజిల్కి పోసుకోలేని స్థితిలో కూడా ఉండే రోజులు ఉన్నాయి. ఈ 2 సందర్భాల్లో కూడా ఒకేలాగా పెంచాను. మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి డాక్టర్స్ని చేశాను. పెదపాపకి వివాహం గ్రాండ్గా చేశాను. 72,000 ఇళ్ళు ఉంటే టెక్కల్ నియోజకవర్గంలో 72,000 ఇళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి గ్రాండ్గా చేశాను. రెండో పాపకి పీజీ చేయాలి, రెండో పాపకి పెళ్లి చేయాలి. నా బాధ్యతలు, నా పిల్లలు నా ప్రాణం, నా సర్వస్వం, నా ఇష్టం. నా పిల్లల చేత నన్ను అడిగించే అధికారం నీకు ఎవడిచ్చాడు? వాళ్ళకి విషబీజాలు నాటి ఆ కూతురు చేత నా మీద ఎలాగైతే ప్రశ్నించాడో రాఘవరావు, నా కూతుర్ల చేత కూడా వాళ్ళ కూతురుతో తర్ఫీదిప్పించి ప్రిపేర్ చేసిన నీచుడు, విలన్. అడిగించారు అన్నది చెప్తాను సార్, అది చెప్తాను సార్. ఎంటైర్ స్టోరీలో విలన్ వాడే సార్. ఓకే సార్, మరి 2004లో నా టికెట్ ఎలా తీసుకున్నారు? రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేసి. అప్పుడు పిల్లలు అడగలేదే? 2024 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేసి టికెట్ తీసుకున్నారు కదా. బ్లాక్మెయిల్ చేసి టికెట్ ఎందుకు తీసుకోవాలి? ఇదే పిల్లల చేత నాకు ఇంట్లో అడిగించవచ్చు కదా. వాళ్ళకి రాజకీయమైనటువంటి వీటితో సంబంధం లేదు. అమ్మ, నాన్న, తాతయ్య ఈరోజు శ్రీనివాస్ను ప్రశ్నించారు అంటే ఒకటే, అదొక వివాహిత ఆమెతో ఏంటి నాన్న ఈ కలుపుగోరు తత్వం, అందరూ ఇలా అనుకుంటున్నారు. ఈ విషయంలో మన ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు అడిగితే అందులో కోపం లేదు. నిన్న కూడా వచ్చి మీతో అక్కడ మాట డాడీ డాడీ అనే పదమే తప్పగానే ఇంకొక పదం కూడా ప్రస్తావించలేదు పెద్ద కుమార్తె. అది కూడా మీరు విన్నారుగా సార్. ఇప్పుడు రాఘవరావు వ్యభిచారం చేసిన ప్రశ్నించినటువంటి వాణి భర్త చేస్తే కూతుర్ల చేతి ప్రశ్నింపజేసింది. నేను పిల్లలు ఎలాగుంటారంటే నాన్నైనా అమ్మైనా ఒకటే, వాళ్ళ గొడవల మధ్య మాకెందుకని ఉంటారు. కానీ అలా కాకుండా ప్రతిరోజు నన్ను ప్రశ్నించేటట్టు చేసి కూతుర్లనే ఎదురుగు పెట్టి, భీష్ముడికి సెకండ్ని ఎదురుగు పెడితే ఎలా ఉంటుందో నన్ను కూతుర్లు ఎదురుగు పెట్టి ఫైట్ చేస్తుంది. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. తను డోర్లు గేట్లోని పగలగొట్టుకొని వస్తుంది. వచ్చేటప్పుడు నేను టెక్కలు పలాసలో ఉన్నాను. పలాస నుంచి అప్పుడే వచ్చాను. వచ్చి చూసినప్పటికీ గేట్ కొట్టేస్తున్నారు, డోర్స్ కట్ చేస్తున్నారు. కట్ చేసేటప్పుడు మీ ఇంటి మీద అలా దాడి చేస్తే మీకు కోపం రాదా? నా కోపం ఎవరి మీద వచ్చిందంటే కట్ చేస్తున్న వాడి మీద. కట్ చేస్తున్న వాడితో పాటు ఉన్న మరొక 4-5 మనుషులు, వాళ్ళ మీద వచ్చిన కోపం ఎంత అంత కదా. వెంటనే కర్రతీసి నాకు కొడకల్లరా అన్నాను. అని కర్రతీసి ఎవరి మీద? వాళ్ళ మీద. కట్ చేస్తున్న వాడి మీద. చాలా దగ్గరలో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కట్ చేస్తున్న వాళ్ళ మీద, మీరు వీడియో మళ్ళీ చూడండి క్లిప్. కట్ చేస్తున్న వాళ్ళ మీద ప్లస్ అక్కడ సమర్థిస్తూ కట్ చేస్తున్నటువంటి వాళ్ళపైన. ఈలోగా వీళ్ళు ఎదురుకొచ్చారు, కూతురు వాణి. వచ్చేటప్పుడు వెంటనే నేనే స్టిక్ పడేసాను, చూసుకోండి. వెంటనే స్టిక్ పడేసి మళ్ళీ దిగి లోపలికి వచ్చేసాను. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు బయటికి వెళ్ళా. 5 రోజులైంది. అంటే బయటికి వెళ్ళకపోవడానికి ఇంతలా
ఏ ఆటంకాలు అవరోధాలు మిమ్మల్ని ఆడింది? మీరు కనుక ఇల్లు ఖాళీ బయటికి వెళ్తే ఇల్లు ఆక్యుపై చేసుకుంటున్న భయంతోనే ఈరోజు మాధురి చావు బతుకుల్లో ఉంది. ఆమెను మీకు పర్యవేక్షించాల్సిన మీ సాయ సహకారాలు ఆవిడకి అవసరం. మరి ఆమెను కనీసం చూడడానికి ఆమె వైద్య పరీక్షల విషయం సరే శ్రీనివాస్ బయటకు అడుగు పెట్టాలి కదా. అవును సార్, ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను మీ ద్వారా, ఆస్తులన్నీ రాసిచ్చేసాను. ఇంక చిల్లర మల్లరగా ఏమున్నా సరే ఇచ్చేస్తాను. ఎక్సెప్ట్ దిస్ హౌస్, ఈ రెసిడెన్స్ నేను ఇవ్వను. వాళ్ళు అక్కడ కూర్చొని అడుగుతుంది ఇల్లే కదా అడుగుతున్నారు, నేను ఇవ్వను అని చెప్తున్నా. దాన్ని నెగోసియేషన్ చేయండి. ఇది ఏదో పెద్ద సమస్యలాగా అలా రోజుల తరబడి అందరు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రతి ఒక్కరు కూడాను ఇదేదో ఇండియా పాకిస్తాన్ సమస్యలా ఒక బయట ప్రపంచంలో ఉంది. మీరు ఇంటికే పరిమితం అయ్యారు. మీ దగ్గర కూడా సమాచార మాధ్యమం ఉంది. బయట చూస్తే 2 ఆడపిల్లలు, బయట చిన్న పాపగాడో వచ్చింది, భార్య కూర్చుంది, ప్రతి ఒక్కళ్ళు వచ్చి పరామర్శిస్తుంది. శ్రీనివాస్కి ఏం బాధ అనిపించట్లేదు ఈ పరిణామాలన్నీ? సార్ సంఘర్షణ, గుండె కోత, ఎందుకు బాధ ఉండదు సార్? ఇప్పుడు ఆమె పిల్లల్ని మళ్ళీ ఒకసారి మైండ్ బ్లాక్ అయింది. ఒకసారి చెప్పండి సార్ సమాధానం. మీరు ప్రశ్న ఏమడిగారు? మీరు బయటికి వెళ్తే ఇల్లు ఆక్యుపై చేసుకున్న భయంకి మీరు బయటికి వెళ్ళట్లేదా? నేను ముందే మీకు చెప్పాను, ఆస్తులన్నీ ఇచ్చేసాను. 6 కోట్ల రూపాయలు విలువైన బంగ్లా ఇచ్చాను, అందులో మీరు హాయిగా ఉండొచ్చు. ఇది నేను ఇవ్వలేను క్లారిటీగా, ఎందుకంటే నేను ఇచ్చిన ఆ బంగ్లాకే తాళం వేసి నాకు ఇంటికి రానివ్వకుండా చేశారు. ఈ ఇంటికి వచ్చి తాళాలు పగలగొట్టారు. ఈ ఇల్లు ఇస్తే తాళాలు వేసేసి నాకు బయటికి పంపించేస్తారు. పాత అనుభవం నాకు ఉంది కదా, పంపించేస్తే నేను ఎక్కడ ఉండాలి, ఏ చెట్టు కింద ఉండాలి, ఏ పుట్టు కింద ఉండాలి, మీరే చెప్పండి. అందుకు మీకున్న ఇల్లు, మీకున్న ఆస్తులు అన్నీ ఇచ్చేసి ఈ పిల్లల బాధ్యతలు నా బాధ్యత. ఆర్టీవీ వేదికగా వాణికి ఏం భరోసా ఇస్తారు, 2 పిల్లలకి ఏం భరోసా, ఆ స్పష్టత చేయండి. స్పష్టంగా నేను చెప్తున్నాను ఒకటండి, ఆర్టీవీ పరంగా నాకు ఒక లిస్ట్ రాసుకుని రండి. ఆమెకి ఏం కావాలో ఈ ఇల్లు తప్ప అన్నీ ఇచ్చేస్తాను. నాకు లుంగీ షర్టుతో వచ్చాను అన్నది కదా, అవసరమైతే ఇంకేం బట్టలు నాకు కొనిచ్చిందో వాటితో సహా ఇచ్చేస్తాను. ఎప్పటిలోగా ఈ సమస్యకు ఒక పరిష్కారం ఇచ్చేస్తాను. ఈ వీటితో సంబంధం లేదు నా పిల్లలకి. ఈ ఆస్తులన్నీ ఇచ్చేస్తూ ఈ ఆస్తుల మీదే బ్రతకాలి అని పిల్లలకి చెప్పను. పిల్లలకి ఏం చెప్తానంటే, నేను బ్రతుకున్నంత వరకు కూడా వాళ్ళ చదువులు, పెద్ద పాపకు కూడా పెళ్లి చేశాను కానీ ఇంకా ఆర్థికంగా ఆమెకు పరిపుష్టి చేయాలి. చిన్న పాపకి చదివించాలి పీజీ, ఇంకా పెళ్లి చేయాలి. ఇంకా పాపను కూడా చూడాలి, హాస్పిటల్స్ పెట్టాలి, ప్రాక్టీస్ చేయాలి, పెద్దోళ్ళు కావాలి, ఒక స్టేజ్కి రావాలి. అవన్నీ నేనే చూడాలి. తండ్రినండి, నా దగ్గర బోల్డ్ ఆలోచనలు, బాధ్యతలు ఉన్నాయి పిల్లల మీద. స్పాయిల్ చేస్తుంది అనవసరం. వాళ్ళ మానాన్ని వాళ్ళు చదువుకుని ప్రాక్టీసులు చేసుకుంటే నేను ఇవన్నీ రెడీ చేసేస్తాను. ఇప్పుడు నాకు ఈ అధికార పార్టీ వచ్చిన తర్వాత, నేను అధికారం కోల్పోయిన తర్వాత 30 కోట్ల నష్టాల్లోకి నెట్టేశారు. నా మైండ్స్ అన్ని ఆపేసి 4వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచే. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, కానీ ఏ వ్యాపారాలైనా చేసి పిల్లల్ని మాత్రం నేనే చూసుకుంటాను. అయితే మిమ్మల్ని ఈరోజు హీరో కాదు, మా దృష్టిలో జీరో అన్నటువంటి ఫీల్డ్లో ఉన్నారు. మీ సాయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారా పిల్లలిద్దరు? ఉండకపోయినా నిన్న 8వ తారీఖు నా దగ్గరికి వచ్చారు కదా, 7వ తారీఖు వరకు నేను ఇచ్చాను. మీరు అలా అంటారు. 2023 సంవత్సరం 4వ నెల 18వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 1,40,00,000 వరకు ఇచ్చాను. ఖర్చులు పెట్టుకోవటానికి లెక్క నాకు చెప్పండి, ఏం కాదు, ఖర్చులు పెట్టుకోవటానికి అడిగారు, రకరకాలుగా ఇచ్చాను. స్టేట్మెంట్ కూడా ఉంది, కావాలంటే ఇస్తాను. మీరు మీడియాలో చూపించు. ఇవి చెప్పకూడదండి, ఇచ్చినవి చెప్పకూడదు, నాకు ఇష్టం లేదు. కానీ మీరు అడుగుతున్నారు గుచ్చి కాబట్టి ప్రజలకు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఆస్తులు రాసేసి 1,40,00,000 వరకు రమారని ఫోన్పేలతో సహా ఎవడైనా ఇస్తాడండి ఖర్చు? విషయంలో వాడిని దేనికి కూడాను ఇదంతా కూడా మాటలు మాత్రమే, ఏవి జరగలేదు. అదే ఈ విషయంలో ఇప్పటికిప్పుడు దువ్వాడ శ్రీనివాస్ బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి ఎందుకు సాహసం చేయట్లేదు? నేను మరి మాట్లాడితే జరిగే వ్యవహారం 4 వాల్స్ మధ్య బహిరంగ పడిన తర్వాత నేను మాట్లాడడం వల్ల ఇంక డిస్ప్యూట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను బయటకు వెళ్ళానంటే డిస్ప్యూట్ ఎక్కువ. ఎందుకు డిస్ప్యూట్? సమస్య పరిష్కారం తీసుకెళ్తున్నారు కదా, ఇక్కడ దీంట్లో డిస్ప్యూట్ తగులు ఎందుకు వస్తాయని అడుగుతున్నాను. డిస్ప్యూట్స్ అనేది మస్ట్ బి ఇన్ ద 4 వాల్స్. డిస్ప్యూట్స్ 4 గోళ్ల మధ్య అయితేనే సెటిల్ అవుతాయి. బహిరంగపరిచి కోట్లాది మంది ప్రజల ముందు మాట్లాడుకుంటే అవి చర్చలకు దారి తీయవు. మరింత అసలే ఆమె ఈగోయిస్ట్, అసలే సైకిక్ ఫెలో, అదొక వైబ్రేషన్స్, ఏం మాట్లాడుతుందో తెలియదు, ఇంకా రచ్చెక్కువైపోద్ది. దాన్ని ప్రశాంతంగా చేయాలంటే ఎవరైనా పెద్ద మనుషులు మీలాంటి వాళ్ళు, మీరు చెప్పండి ఎవరిని పిలవాలి, మీ నుండి ఎవరిని వాళ్ళని నెగోషియేట్ చేయాలి, అది కూడా సలహా ఇవ్వండి. ఆర్టీవీ తీసుకొని మీ డిమాండ్స్ ఏంటో ఒక కాగితం మీద రాసారండి. ఆ డిమాండ్స్ అన్నీ నేను చూస్తాను, ఇవాళే క్లియర్ చేస్తాను. ఇవాళ నేనేం ఇవ్వనంటాం లేదు కదా, అన్నీ ఇచ్చేస్తాను. ఇచ్చిన వాటితో మన 498A మీద నాకు కేసు పెట్టింది. నాకు 96లోనే విడాకులు ఇచ్చేయాలనుకుంది.
మా అధిష్టానం ముందు 2 సంవత్సరాల క్రితమే నాకు విడాకులు ఇచ్చేయండి అని చెప్పింది. నాకు మెసేజ్లు పెట్టింది, అయినా నేను ఎవరికి చెప్పలేదు, ఇవ్వలేదు. ఎప్పుడైతే 498 దువ్వాడ శ్రీనివాస్ మీద కట్టించుకునే పరిస్థితి వచ్చిందో నేను నోటీస్ ఇచ్చాను. ఏది లీగల్ నోటీసు డివోర్స్కి. ఇక్కడ కోర్టు న్యాయపరంగా ఏం జరగాలో జరుగుతుంది. సో ఇంకా కోర్టులో వాళ్ళు కూడా తేల్చుకోవాలి. ఎవరు? దువ్వాడ వాణికి చెప్తున్నాను. దువ్వాడ వాణి కోర్టులో తేల్చుకోవాలి. దువ్వాడ వాణి కానీ దువ్వాడ శ్రీనివాస్ కానీ. ఇక పిల్లల వరకు వస్తే ఈ కేసులతోనూ ఈ ఆస్తులతోనూ సంబంధం లేదు. ఆ తల్లి ఆ పిల్లలకు ఆస్తులు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే, నాకు అనవసరం. శ్రీనివాస్ తీసుకున్న డెసిషన్ అయితే మాత్రం యాక్సెప్టబుల్గా లేనట్టు. ఎందుకంటే మీ జీవితంలో మాధురి కూడాను ఒక స్నేహం అనుకోండి, మీ మధ్యన ఉన్నటువంటి ఆ సత్సంబంధం, దాన్ని మనం వక్రీకరించే పరిస్థితి. ఆమె డెసిషన్ కూడా ఈ విషయంలో ఉండాలి. ఎందుకంటే రేపు ఆమె మీకు ఎందుకు కనెక్ట్ అయింది, ఆమెకు ఒక 3 పిల్లలు ఉన్నారు, ఆమె భర్త కూడా ఆమెను ఇంకా యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఈ ప్రశ్నలన్నీ తలెత్తున్న నేపథ్యంలో రేపు వాణికి ఇవ్వబోయే ఏ సప్పుల విషయంలో, పిల్లలకు సంరక్షించబోయే ఏ సహాయంలో కూడాను మాధురి తాలూగా ప్రెజెన్సీ కంపల్సరీగా శ్రీనివాస్తో ఏకీభవించాల్సి వస్తుంది. మీరు ఇండివిజువల్ డెసిషన్ తీసుకుంటున్నారు, మరొకసారి ఆలోచించండి. మాధురి తాలూగా డెసిషన్స్ కూడా దీంట్లో అవసరం. మీకు ఇక్కడ కూడా క్లారిటీ ఇవ్వాలి. ఈ రోజు వరకు నాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళుగా పరిచయం ఉన్నటువంటి మాధురి ఎప్పుడు కూడా డబ్బుల గురించి నా దగ్గర మాట్లాడలేదు. ఎందుకంటే ఆమె దగ్గర చాలా డబ్బు ఉంది. ఆమెకు సొంతంగా ఒక పెట్రోల్ బంక్ ఉంది. విశాఖపట్నంలో మంచి ఇవి ఉన్నాయి. ఒక్కొక్క బిల్డింగ్ 3 కోట్ల రూపాయలు విలువైనటువంటివి బిల్డింగ్స్ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఆస్తులు ఉన్నాయి. అది 3 ఆడపిల్లలు కూడా ఉన్నారు. 3 ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ మాదిరియే ఎలక్షన్ కింద ఒక 3-4 నెలల్లో ఐప్యాక్ టీమ్ అని, తర్వాత ఫోన్ కాల్ సెంటర్ అని, అందరికి ఫోన్లు చేయడానికి, అందరికీ పంపిణీలు, చెప్పకూడదు ఎలక్షన్ ఎక్స్పెన్సెస్, ఒక 2 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. ఈ బిల్డింగ్లో కూడా కొంత ఖర్చు పెట్టింది. ఆమెకి నేను ఇవ్వాలి తప్ప దువ్వాడ శ్రీనికి ఆమెకు పెట్టేసే పరిస్థితి లేదు. సార్ మీకు ఒక విషయం తెలుసు, నేను అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నాకు గౌరవ వేతనం వస్తుంది, వ్యాపారాలు చేస్తే వస్తుంది, వ్యాపారాలు ఆపేసినారు, ఇప్పుడు ఇంకేదో వ్యాపారం చేయాలి. ఇది నా పరిస్థితి. అధికారం లేదు, ఏవీ లేవు. ఇప్పుడైతే విపరీతమైన సంఘర్షణలో ఉన్నాను, మానసిక ఒత్తిడిలో ఉన్నాను, నిజానికి డీప్ డిప్రెషన్లో ఉన్నాను. నేను చావాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నాను. కానీ చనిపోయేటంత అమాయకమైన బేలగుండె నాది కాదు. మాధురి నిన్న యాక్సిడెంట్ చేసుకొని మరణించాలని తను ప్రయత్నించవచ్చు, కానీ నేను అంత అమాయకంగా అయితే నేను అంత స్థితికి వెళ్ళను. నేను ధైర్యంగా ఎలా కూడగట్టుకోవాలో నాకు తెలుసు. నా మానసిక స్థితి అలాంటిది. నేను దాన్ని ధైర్యంగా కూడగట్టుకుంటాను. నేను ఆ పని చేయను. కానీ నేను అంటానంటే ఈ పరిస్థితుల్లో తనకి నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. తనకి ఇవ్వాలనుకున్నా నా దగ్గర ఏమీ లేదు. నా దగ్గర ఏముంది, బూడిద అంటారు కదా, నా దగ్గర ఉన్న పరిస్థితి. అసలు మాధురి నాతో ఇప్పుడు మాట్లాడటమే గొప్ప విషయం. ఏమీ లేనోడికి నాకెందుకు ట్రాప్ చేస్తుంది? ఏముంటుంది? ఆస్తులన్నీ వీళ్ళకిచ్చేసి మిగతా జీవితం పిల్లలకు చూడాల్సిన బాధ్యత ఒకవైపు నా ఉంటే, ఏ రూపాయి సంపాదించిన పిల్లలకు చూడాలి. ఇంక మాధురికి నేను ఎక్కడి నుంచి చూడగలను? కానీ ఈ 2 ఏళ్లలో వీళ్ళు వదిలేసినప్పుడు నాన్నే కావాలి అయినా మా పిల్లలు నన్ను అయినా నాకు అంటానికి ఇష్టం ఉంటుంది. పిల్లలు అంటుంటే నాకు బాధ నవ్వే వస్తుంటుంది. పిల్లలు తిడుతుంటే నవ్వు వస్తుంటుంది. ఏదైనా అంటే కోపం పడినా నవ్వు వస్తుంది. తండ్రి కదా, రక్తం, నా రక్తం నాకు అడుగుతుంది. ఓకే, నవ్వుకుంటాం. సరే, అలాగా బాధపడుతున్న మనం వీళ్ళకి చూడాలి ఒకవైపు, ఆమెకి ఇవ్వాల్సిన వాణికి ఇవ్వాల్సిన వాణికి ఇవ్వాలి. ఎక్కడి నుంచి నేను తెచ్చి ఇవ్వగలను? ఒకవైపు రాజకీయాలు నడపాలి. రాజకీయ ప్రస్థానం తెచ్చారు. మీ కుటుంబ కలహాల నేపథ్యంలో ఈరోజు ఈ నియోజకవర్గంలో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ కూడా పూర్తిగా ఈ కలహాల్లో ఇన్వాల్వ్ అయ్యిందన్నటువంటి విషయాన్ని ఉంది. ఇప్పుడు ఆమె వైసీపీ అయితే, నేను వైసీపీ అయితే, ఇప్పటికి నిమిషంలో నిర్ణయం తీసుకోవాలి గవర్నమెంట్. నన్ను లోపలేసేయటం, ఆమెను వేసేయటం, లేపేయటం, ఏదో ఒకటి చేయాలి. కానీ పూర్తి మద్దతు ఆవిడకి వెళ్ళింది. అచ్చెన్నాయుడు ఫోన్ చేసి నువ్వు అక్కడే ఉండు, పోలీసులు నీకు మద్దతుగా ఉంటారని చెప్పారు. ఆధారాలు ఉన్నాయా? మరి 5 రోజుల ఆధారం చాలదా? నేను కంప్లైంట్ ఇచ్చాను కదా 9న. ఒక ఆస్తిలో ఒక ట్రెస్పాస్ చేయకూడదు కదా, ఫోర్సిబుల్ ట్రెస్పాస్. వైఫ్కి మీకు ఒక లీగల్ ఇది చెప్పాలా. కాంజుగల్ లైఫ్లో, మ్యారీడ్ లైఫ్లో భర్త గృహ సదుపాయాలు కల్పించవలసిన అవసరం భార్యకు ఉంది. ఒకవేళ కల్పించకపోతే భర్త నివసిస్తున్నటువంటి గృహానికి వచ్చి నాకు గృహ వసతి కల్పించండి అని భార్య అడగొచ్చు. కానీ ఫోర్సిబుల్ ట్రెస్పాస్ చేయకూడదు. డోర్లు విరగొట్టాలు, తలుపులు విరగొట్టాలు చేయకూడదు. అడగొచ్చు, భర్త ఇవ్వాలి కూడా. నేను 6 కోట్ల రూపాయలు విలువైనటువంటి గృహాన్ని ఆమెకి ఇచ్చాను.
ఆమె అధీనంలోనే ఉంది, స్వాధీనంలో ఉంది. మళ్ళీ ఈ గృహానికి రావటంలో, నేను కొత్తగా కట్టుకుని ఈ గృహానికి రావటంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాను. ఇది నేను ఇవ్వలేను అని చెప్తున్నాను. మీరు ఒక లిస్ట్ ఆవిడ దగ్గర నుంచి ఏమైనా తీసుకొస్తే రాజీ కోసం, ఆ లిస్టులో ఉన్నవన్నీ చేస్తాను, నా ప్రాణంతో సహా, నా బట్టలతో సహా. ఇల్లునే టార్గెట్ చేస్తూ ఇంటి నుండి ఇల్లు ఖాళీ చేయాలి, ఇది నా ఆస్తికి సంబంధించిన డబ్బులతో కొనుక్కున్న ఇల్లు, ఇది నాది, నా పిల్లలది, దువ్వాడ శ్రీనివాస్ ఎవరు అని ప్రశ్నించడంతో పాటు ఇక్కడ మాధురితో పాటు ఇక్కడ సహజీవనం టెక్కల్లో చేయకూడదు. ఆవిడ ప్రధాన డిమాండ్లో ముందున్నటువంటి రెండవి. ఆ రెండుతో కనుక జాబితా వస్తే మీరు ఈ సమస్య పరిష్కారం దొరుకుతుందా? అంటే సహజీవనం టెక్కల్లో చేయకూడదట, పలాసలో చేయట. పలాస ఎన్ని కిలోమీటర్లు? 25 కిలోమీటర్లు. 25 కిలోమీటర్ల దూరంలో నేను తప్పు చేయొచ్చు. అక్కడ తప్పు కాదు, ఇక్కడ చేస్తే తప్పు అవుతుంది. ఏంటి టెక్కలకి నీకు సంబంధం? టెక్కలు కొన్నావా? ఎంత కొన్నావు? ఎవడబ్బగాడు జాగిరా టెక్కలి? ఈ దేశం ప్రజలది, ఇది ప్రజలు ఎక్కడైనా నివసించవచ్చు. నా ఇష్టానుసారంగా నేను ఎక్కడైనా నివసిస్తాను. తెగేలట్లేదు కదా కోరికల్లో. ఇప్పుడు నీకేం చెప్పాను, నేను ఆస్తుల వ్యవహారం అయితే తేలుతుంది. రాజకీయ వ్యవహారం అనుకోండి, టెక్కల నుంచి నువ్వు వెళ్ళిపో సార్. ఇప్పుడు కోటాను కోట్లు ప్రజలు చూస్తున్నారు అంటున్నారు. టెక్కల నుంచి నువ్వు వెళ్ళిపో, అక్కడ నువ్వు మాధురితో ఉండు అనడం సభ్యత? ఒక భార్య అలా అనొచ్చా? నువ్వు ఇంకొక ఆమెను పట్టుకొని వెళ్ళి ఉండొచ్చు అని ఇంత బహిరంగంగా అనొచ్చా? ఈమె భార్య, నిజంగా భార్య? సైకో. విషమ సమస్య నుండి ఎలా బయటపడతారో ఈరోజు మిమ్మల్ని నమ్ముకున్నట్టు మాధవి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించే అవకాశం ఏమైనా ఉందా? అంగట్లోకి ఉన్నటువంటి కూతుర్లు భార్య విషయంలో ఏమైనా ఒక నెగోషియేషన్ నడుపుతున్నారా? అసలు ఎట్టిపోతుంది? 6 రోజులు కావస్తా ఉన్నా కూడా ఇప్పటికి కూడాను అసలు సమస్య పరిష్కారం ఒక్క ప్రయత్నం కూడా ఇరు పక్షాల నుండి జరిగే పరిస్థితి లేదు. ఈ అవకాశాన్ని అంటే మీకు రాజకీయ కూడా లోపల ఇన్వాల్వ్ అవుతుంది పూర్తిగా. మా కుటుంబాల వల్ల నాశనం అయిపోయినటువంటి మాధురి, నిన్న యాక్సిడెంట్లో చనిపోవాలని 2వసారి సూసైడ్ అటెంప్ట్ చేసిన మాధురికి బాధ్యత వహించవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మా కుటుంబం వల్ల పోయింది. ముందు వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టండి. మా కుటుంబం వల్లే ఆమెకు నష్టం జరిగింది. దువ్వాడవాణి పిలవటం అయితే నాదే తప్పు కదా, మా ఇద్దరం కలిపే మరి స్కేప్ గోట్ చేసాం, బలిపశువులు చేసాం. ఆమె 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఈ 2 సార్లు సూసైడ్ అటెంప్ట్లో దేవుడి దేవులు బ్రతికి బయటపడ్డారు. కానీ అది నిన్న జరిగినటువంటి స్పాట్ చూస్తే అది యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ మాత్రం నేను ఆత్మహత్య ప్రేరేపిస్తున్నా, ఆమె ఆ అవకాశాన్ని ఒడిసిపట్టుకున్న ఆరోపణలు కూడా చేస్తున్నారు. అంటే నేను ఆమెకు అడిగాను ఎలా అయింది యాక్సిడెంట్ అని. తను కూడా డీప్ డిప్రెషన్లో ఈ మాటలన్నీ ఆలోచించుకుంటూ వెళ్ళి లెఫ్ట్లో ఉన్న కారును కొట్టిందట. కొట్టిన వెంటనే స్పృహలోకి వచ్చినట్టు మళ్ళీ రైట్ టర్న్ తిప్పిందట. స్పాట్లో తిప్పగానే అది రైట్ టర్న్ తిరగగానే డివైడర్కి తగిలి 3-4 ఫల్టీ